రైట్ ఎన్నికల సమయంలో పాచర్లలో పాల్వగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్ రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేస్తున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. రైట్ కి దీనికి సంబంధించి మా ప్రతినిధి సాంబశివరావు పూర్తి అప్డేట్స్ అందిస్తారు. రైట్ సాంబశివరావు, ముఖ్యంగా చూడొచ్చు మాచర్ల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తీవ్ర విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలు జరిగే టైంలో అతను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు. అటువంటి అభ్యర్థి బాధ్యతగా వ్యవహరించాలి, కానీ అతను పూర్తిగా కూడా దానికి విరుద్ధంగా వ్యవహరించినటువంటి వీడియో ఇప్పుడు ఒకటి వైరల్ అవుతుంది. దాని సీసీటీవీ ఫుటేజ్ కూడా మన స్క్రీన్ మీద స్క్రీన్ మీద మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎన్నికలు జరిగే సమయంలో రెంటచింతల మండలంలోని పాల్వాయి ఒక పోలింగ్ కేంద్రం వద్ద స్వయాన ఆయనే పోలింగ్ కేంద్రంలోకి వచ్చి నేరుగా అక్కడ ఈవీఎం ని ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు ప్రత్యక్షంగా కూడా కనపడతా ఉన్నాయి. అండ్ అక్కడ పోలీసులు అధికారులు ఉన్నా కూడా కనీసం అతను నేరుగా అక్కడ ఈవీఎం వచ్చేసి ధ్వంసం చేసినా కూడా కనీసం ఎవరు పట్టించుకునే పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. దీన్ని మాత్రం ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా ఈ ప్రస్తుతానికి అయితే వీడియో ఫుటేజ్ ద్వారా మాత్రం కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడే కారంపూడిలో కూడా ప్రయాణ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు నేరుగా గ్రామానికి వెళ్లి ఆ గ్రామం మీద దాడి చేయడం, ఇటువంటి సంఘటనలు అక్కడ కూడా చాలా హింసాత్మకమైనటువంటి ఘటనలు చోటు చేసుకోవటం, ఇప్పుడు ఈవీఎం ధ్వంసం చేసినటువంటి దృశ్యం కూడా వెలుగులోకి రావటం, ఇవన్నీ అంశాలు కూడా ఎన్నికల సంఘం అయితే సాంబశివరావు అక్కడ ఈవీఎం ధ్వంసం చేయడం, అలాగే అక్కడ ఉన్న వ్యక్తులపై కూడా చేసుకోవడం కూడా జరుగుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. మరి పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈ దృశ్యాలకు సంబంధించి పిన్నెల్లి ఏమైనా వివరణ ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఉదయం ఇది టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి మొత్తంగా ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలింపు చర్యలు చేపడతాం అని చెప్తున్నప్పటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతి ఒక్క ఆ ఛానల్లో హైదరాబాద్ నుంచి ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. మరి హైదరాబాద్ లో ఉన్నాయని ఆయన చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు వైసీపీకి ఇంకా సహకరిస్తా ఉన్నారు. కేసులు నమోదై ఈవీఎం ధ్వంసమే అక్కడ గ్రామాల్లో అన్ని కేసులు నమోదైనా కూడా ఎందుకు కళ్ళ ముందు కనపడుతున్నా కూడా కనీసం ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి పోలీసులు అయితే మరి వీడియో బయటకు వచ్చిన తర్వాత మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన. మరి పిన్నెల్లి అదృశ్యంపై కుటుంబ సభ్యుల వాదన ఏ విధంగా ఉంది? మొత్తంగా ప్రస్తుతానికైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ ఉన్నా అని చెప్పి ఎక్కడికి పారిపోలేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి మొత్తంగా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేస్తారా లేదా మరి టీడీపీ నాయకులు చెప్తున్నట్టుగా ఎందుకు పట్టించుకోవట్లేదని మాత్రం తెలియని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎవరన్నా మరి దీనిపై ఎవరన్నా ప్రస్తుతం అంటే స్పందించడం ఏమన్నా జరిగిందా పిన్నెల్లిపై కానీ దృశ్యాలు చూసిన అనంతరం? ఉదయం అయితే నేరుగా టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఉదయం ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయాన్ని కూడా ఖండించడం జరిగింది. ఎందుకంటే ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే మాచర్లో జరిగిన సంఘటనలో పిన్నెల్లి సోదరులు హస్తం ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు ఈవీఎం పలగొట్టిన అంశం కావచ్చు, ఆ గ్రామంలో చేసినటువంటి దాడి దృశ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే టీడీపీ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ నాయకులు ఒకటే చెప్తా ఉన్నారు, ఇంత జరిగినా కూడా పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోతా ఉన్నారు, ఆయన ప్రత్యక్షంగా టీవీలలో ఇంటర్వ్యూలు ఇస్తున్నా హైదరాబాద్ లో ఉన్నా అని చెప్పినప్పుడు కూడా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు, మరి సామాన్యులు మాత్రం అరెస్ట్ చేయడానికి ముందుకెళ్తున్నటువంటి పోలీసులు పిన్నెల్లికి సహకరిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఉదయం చెప్పడం జరిగింది. దానికి తోడుగా ఇదే అంశాన్ని ఎన్నికల సంఘానికి అదే డీజీపీకి పల్నాడు జిల్లా ఎస్పీకి కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, మరి ఈ అంశంపై స్పందిస్తారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. Gracias.
Perfect.